ఒక ఆడ కూతురు నిలబడ్డది కూడా పేరు పేరున నమస్కారాలు. నాకు దారి మీద వస్తుంటే బాధ అనిపించింది. మాకు కూడా రోడ్లు లేని ఊర్లు ఉంటాయి కానీ గుట్టలలో అడవులలో ఉన్నాయి రిజర్వ్ ఫారెస్ట్ పర్మిషన్ లేని అట్లాంటి వాటి నాయకులు ఉద్యోగం అడిగితే రాముని చూపెడతారు, ఊళ్ళలో అభివృద్ధి అడిగితే అయోధ్యను చూపెడతారు. అన్ని సంఘాలు కూడా రాజకీయాలకు అతీతంగా ఆమెకు మద్దతు ఇస్తున్నారు. విద్యావేత్తలు, మరి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మరి టీచర్లు, ఉద్యోగులు అందరూ కూడా ఆమెకు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అందరు దయచేసి మీ ఊరు రోడ్డు నాది బాధ్యత. ఈ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ సంతకం పెట్టలేను, కానీ తప్పకుండా అది వేసి అది మీకు శాంక్షన్ ఇచ్చినాకనే మళ్ళా సర్పంచ్లకు జడ్పీటీసీలకు మన వాళ్ళు ఓట్లు అడుగుతారు. తప్పకుండా అందరు చేయి గుర్తు కోటేయండి. తమ్ముళ్ళారా ఆలోచించండి. ఏమన్నా అడిగితే మతము మత్తూరు అని చెప్తున్నాను కానీ మాట్లాడతలేదు. రాహుల్ గాంధీ లాంటి సింపుల్ నాయకుడిని ఎన్నిక చేసుకోండి. రాహుల్ గాంధీ చాలా గొప్ప వ్యక్తి, పేదల కోసం బీదోళ్ళ కోసం కొట్లాడే వ్యక్తి. మీరందరూ కూడా చేయి గుర్తు కోటేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. పేద సాధన లేకుండా పేదల కోసం కొట్లాడుతున్నాడు. 3 తరాల ప్రధాన మంత్రుల కుటుంబంలో పుట్టిండు ఆయన. నెహ్రూ ప్రధాని, ఇందిరమ్మ ప్రధాని, మరి రాజీవ్ గాంధీ ప్రధాని. వాళ్ళ నాన్న ప్రధానమంత్రిగా, ఇందిరమ్మ కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయింది. ఈ రోజు వరకు వాళ్ళ ఇళ్ల పదవులు లేవు, వాళ్ళ సొంత ఇల్లే లేవు. ఈ రోజు వరకు ఇల్లులు కట్టుకోలే. దేశం కోసం ఇల్లులు కట్టించారు, ప్రజల కోసం. ఇలా మోడీ దగ్గర పోతే ఆయన సూటు బూటు చూస్తే లక్షలలో ఉంటుంది. ఒక్కొక్క సూట్ అయితే 16 లక్షలు కూడా ఆయన వేసుకునే డ్రెస్. మేకప్పే మొత్తం ఓడుతూ ఉంటాయి. మరి ఏ పేదోళ్ళని కలిసి ఏ పేదోళ్ళని ఉద్ధరించారు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పాలంటే అది చెప్పకుండా రిజర్వేషన్లు తీసేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం, లేకుంటే హిందూ ముస్లిం కొట్లాట, మైనార్టీ క్రిస్టియన్ కొట్లాట, ఇవి చేస్తారు తప్ప 10 ఏళ్ళల్లో నువ్వు ఏం చేసినావు? బడి కట్టిర్రా, కరెంట్ ఇచ్చిర్రా, రైతుల రుణమాఫీ చేసిర్రా, పిల్లలకు ప్రతి సంవత్సరం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు లెక్క 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినవా? ధరలు తగ్గిస్తానని ధరలు ఏమైనా తగ్గించిరా? మహిళలకు ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు అకౌంట్లలో వేస్తాను, జన్ ధన్ ఖాతాలు తీయండి అన్నారు. తీసిరు కదా ఖాతాలు. మరి 15 లక్షలు వచ్చినాయి. వాళ్ళకు ఇండ్లు ఇచ్చిరా? కనీసం